హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే తీసి చాలా రోజులవుతుంది. ఎడిట్ చేయడానికి ఇన్ని రోజులైతే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నేనైతే వీడియో ఎడిట్ చేయలేకపోయినా. ఎందుకంటే ఇంకా పెద్దమ్మ చనిపోవడం, దాని తర్వాత నాకు ఆపరేషన్ కావడం, దానివల్లనైతే నేను వీడియో ఎడిటింగ్ అయితే చేయలేకపోయినా. ఇంకా ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా. ఈ లొకేషన్ మీకు ఎక్కడో తెలిస్తేనైతే కమెంట్ అయితే చేయండి కంపల్సరీ, ఓకేనా. ఇంకా మేమైతే ఇది సంక్రాంతి హాలిడేస్ అప్పుడు అనమాట, దగ్గర దగ్గర అప్పుడు వీడియో తీసిన. ఇప్పటిదాకా అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు ఇంకా నాకు. అయితే బాబుని తీసుకొచ్చిన, మళ్ళీ పంపించొచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది, పెద్దమ్మ చనిపోయింది. దాని తర్వాత నాకు ఆపరేషన్, దానివల్ల ఇంకా నాకు వీడియోల మీద ఇంట్రెస్ట్ అయిపోయిందనమాట చేయాలని. ఇప్పుడైతే ఇంకా ఖాళీగా ఉన్నా, పడుకోను, ఓకే ఏం చేస్తే బోర్ కొడుతుంది అనేసి అయితే ఇంకా వీడియో అన్న అప్లోడ్ చేద్దాం అనేసి. మీరు కూడా నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, అందుకోసం అయితే ఇంక ఈరోజు అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయినా అనమాట. ఇంకా ఆ రోజైతే సంక్రాంతి అప్పుడు బాబుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అయితే ఎంత ట్రాఫిక్ ఉందంటే, అసలుకి హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, ఇంకా పిల్లలందరూ అయితే తీసుకురావడానికి పేరెంట్స్ వెళ్తారు కదా, కార్లు అయితే అసలుకి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే మీకు స్టార్టింగ్ చూసిరు కదా, అంత ట్రాఫిక్ జామ్ అయింది. దాని తర్వాత ఇంకా మేమైతే బాబు దగ్గరకు వచ్చేస్తున్నాము. బాబు కాలేజ్ దగ్గరకు వచ్చి తననైతే పికప్ చేసుకున్న తర్వాత మేము ఒక ప్లేస్కి వెళ్ళినాం. ఆ ప్లేస్ ఎక్కడ, ఏంటి, ఎందుకు వెళ్ళినాం అని అయితే నేను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంటుంది, ఓకేనా. ఇంక ఇటు సైడ్ మొత్తం అయితే గుట్టలు గుట్టలే ఉన్నాయి చూడండి. మొత్తం ఇది గుట్టల ఏరియా లాగా ఉంది, కొండలు కొండలు ఉన్నాయి. ఇది ఎక్కడో తెలిస్తేనైతే కంపల్సరీ కమెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇంకా ఫైనల్గానైతే బాబు కాలేజ్ కాడి నుంచి అయితే తీసుకున్నాం, వాడిని అయితే ఎక్కించేసుకున్నాం. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా బయలుదేరినాం ఒక ప్లేస్కి అయితే. మీరు ఈలోపు ఎవరైనా గెస్ చేస్తే కమెంట్ అయితే చేయండి. ఇక్కడ సైడ్ చూడండి ఎంత బాగున్నాయి అసలు పార్కులు అయితే, నాకు భలే అనిపించినాయి. ఇక్కడ కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుందామంటే మా సార్ అయితే ఆపట్లేడు. ఆయన మూడు ఆపాలనుకున్నప్పుడు అయితే తప్ప మామూలుగానైతే ఆపడు, మనం ఎంత చెప్పినా. ఇక్కడ చూడండి మంకీ అయితే ఎట్లా కూర్చొని ఉందో. ఇంకా మేమైతే ఇక్కడ దిగి మళ్ళీ బస్సు ఎక్కినాం అనమాట. లోపలికి కారు ఎలా లేదన్నారు, ఇక్కడనే స్టాప్ చేయాలంట. అందుకోసం అయితే మన రూట్కి దగ్గర కార్ అయితే ఆపేసుకొని మేమైతే బస్సు ఎక్కినాం. బస్సు ఫ్రీ బస్సే, లోపలికైతే అందరికి, జెంట్స్కి కానీ లేడీస్కి కానీ అందరికీ ఫ్రీ బస్సే అనమాట. ఇది దింపేసి వస్తుంది స్టాప్లో అయితే. ఇంకా ఇవన్నీ గుర్తుపట్టారా, పాతకాలం నాటివి టెంపుల్ అనమాట. ఎక్కడ అనేది అయితే గెస్ చేయండి. మీరైతే ఎండ్ వరకు చూస్తే నేనే రివీల్ చేస్తా, ఓకేనా. ఇంకా నాకైతే చూస్తూ ఉంటే చూడాలనిపించింది. వన్ డే అయితే సరిపోదు, మనం ఇక్కడికి వస్తేనైతే 2-3 డేస్ పెట్టుకుంటేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ రూమ్ తీసుకొని మంచిగా రోజు ఒక ప్లేస్ అయితే చూడొచ్చు. ఇంకా మేమైతే కొద్దిసేపు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళిన ఒక హాఫ్ డే మొత్తం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు. ఒక్కరోజే 2 ప్లేస్లు అయితే చూసి వచ్చేసినాము. ఇంకా మేమైతే రెంటెడ్ కార్ మాట్లాడుకొని వెళ్ళినాము. ఇంకా బాబు మా సార్ అయితే ముందర వెళ్ళిపోతూనే ఉన్నారు, నేనైతే వాళ్ళ వెనకంగా పడిపోతున్నా. ఫాస్ట్గా నడుస్తున్నారు వాళ్ళైతే. ఇంక ఇక్కడి నుంచి అయితే అందరూ నడిచి దర్శనానికి అయితే వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందో అసలు లొకేషన్ అయితే. నాకైతే అక్కడి నుంచి రావాలని కూడా అనిపించట్లేదు అనమాట, అంత బాగుంది లొకేషన్ అయితే. మీరు ఎవరైనా చూడకపోతేనైతే ఒకసారి వెళ్ళి చూసి రండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనైతే కమెంట్ చేయండి, ఓకేనా. ఎక్కడ ఈ ప్లేసు అంటే యాదగిరిగుట్ట. మేమైతే యాదగిరిగుట్టకు వచ్చినాము. యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, సురేంద్రపురి ఇవన్నీ ఒక్క రోజుల్లోనే చూసినాం అనమాట. మీరు వెళ్ళిరా లేదా ఇక్కడికి అనేది అయితే కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్గానైతే వచ్చేసినాము మనమైతే టెంపుల్ దగ్గరలకి. చూడండి ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్స్ అయితే ఎలా ఉన్నాయో, బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నాకైతే ఈ పూలు దారంటే వస్తుంటేనైతే ఎంత బాగా అనిపించినాయి. సైడ్లకైతే వీటికి నీళ్లు పెట్టి భలే ఉంచుతారు అనమాట. ఇంకా ఇటు సైడ్ అయితే పశువులు, మేకలు అలాంటివి ఉండవు కదా మనకి. ఇది మొత్తం టెంపుల్ ఏరియా అనమాట, అందుకోసం అయితే ఇటు సైడ్ ఏం రావు. ఇక్కడ రోడ్ వర్క్ కూడా జరుగుతుంది, అవతల చూస్తున్నారా మీరు. ఇంకా అటు సైడ్ అయితే రోడ్ వర్క్ కూడా జరుగుతుంది. ఇంక మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం.
ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మేము ఎలా దర్శనం చేసుకున్నాం ఏంటి అనేది అయితే మీకు కంపల్సరీ మిస్ కాకుండానైతే చూడండి. నెక్స్ట్ వీడియో కూడా పెడతా. ఇంక ఇక్కడ ఎల్లమ్మ తల్లి అనమాట, మీకోసం అయితే చూపిస్తున్నాను. నేను స్టాప్ అయ్యి అయితే చూపించట్లేదు. ఇంక ఇటు సైడ్ చూడండి ఎంత బాగుందో పార్క్ అయితే. నాకైతే భలే అనిపించింది అసలు. మనం వస్తున్నంతసేపు రకరకాల పార్కులు అయితే భలే ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేము వెళ్ళేసరికి కొంతమంది అయితే ఫోటోలు అయితే దిగుతుర్రు. మేము చూసి మనం కూడా వెళ్దామని మా సార్ని అయితే అడిగిన నేను. ఇంకా కాదనలేకనైతే పోదామన్నాడు. ఇంకా నేను, నా కొడుకు, మా సార్ అయితే ముగ్గురం వచ్చేసినాం లోపలికైతే. చూడండి ఇంక ఇక్కడ పార్క్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగిండ్రు మా బాబు, మా సారు, తర్వాత నేను కూడా దిగిన. నాకైతే భలే అనిపించింది ఏరియా మొత్తం. అసలుకి టెంపుల్ చూడండి మనకి ఎంత బాగా అనిపిస్తుందో. మేమైతే ఇంకా ఫైనల్గా దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ ఒక ఫోటో కూడా దిగినాం అనమాట. అంటే మనకి ఎమ్మటే కడిగిస్తారు ఫోటోలు టెంపుల్ దగ్గర. ఆ ఫోటో ఎలా దిగినాం ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో మేము దర్శనం ఎలా చేసుకున్నాం అన్నీ ఫుల్ డీటెయిల్గానైతే పెడతా. ఇంకా నా కొడుకు పాపం కటింగ్ కూడా చేయించుకోలేదు. కాలేజ్ నుంచి తీసుకొస్తున్నాం కదా, చాలా డల్ అయిపోయింది. వాడి ఫేస్ కూడా ఎట్లా అయిపోయిందో చూసిరు కదా. ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలు అయితే కంపల్సరీ అట్లనే ఉంటారు. హెయిర్ కట్ కూడా చేయించలేదు. ఇంకా మళ్ళీ పోవాలంటే సపరేట్గా పోవాలి. ఇంకా వాడు కాలేజీకి దగ్గర ఉంటుంది అనేసి ఇట్లా పోతే అయిపోద్ది అనేసి మేము ఇంకా తీసుకొని అయితే వెళ్ళినాం అనమాట. చూడండి ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇంక ఇక్కడ నుంచి పార్కింగ్ ఏరియా, మనం ఫస్ట్లో నడిచిన దగ్గర నుంచి పార్కింగ్ ఏరియానే. ఇక్కడైతే పార్కింగ్ ఉండదు అనమాట. ఫైనల్గా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేస్తున్నాం. బాయ్ మరి.